నమస్తే, నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. ఇవాళ మ్యాగ్నెట్ థెరపీ కాదు, అక్యుపంక్చర్ థెరపీ కాదు, అక్యుప్రెషర్ థెరపీ కూడా కాదు. ఇవన్నిట్లో నేను స్పెషలిస్ట్ని. ట్రీట్మెంట్ ఇస్తాను, లైఫ్ టైం గ్యారంటీ ఇస్తాను ఏ ప్రాబ్లంకైనా. ఇవాళ ఇవన్నీ కాకుండా, అసలు మందులే లేకుండా, మందులతో అవసరం లేకుండా రోగనిర్ణయం చేసేటువంటి విధానం. మీరు ఎక్కడున్నా కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ లేకుండా, ఒక ట్యాబ్లెట్ లేకుండా, ఏదన్నా జ్యూస్ కూడా, సిరప్స్ కూడా, ఇంజెక్షన్స్ ఏవీ లేకుండా మీకు మీరే నయం చేసుకునేటువంటి విధానం. మొదటగా నేను చేసే ఈ ఫస్ట్ వీడియో కడుపు నొప్పి కొరకు, అది కూడా బొడ్డు కింద వచ్చేటువంటి కడుపు నొప్పి కొరకు. మీరు చేయాల్సింది, మీరు ఉపయోగించాల్సింది ఈ రెండు చేతి వేళ్ళనే మీరు ఉపయోగించుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మీకు మీరే. ఇవాళ నేను చెప్పేది ఏంటిదంటే, బొడ్డు కింద వచ్చేటువంటి కడుపు నొప్పి, అంటే నొప్పిలా, అంటే కుచ్చుకపోయినట్టు, పట్టేసినట్టు, ఇంకా పిసికినట్టు, ఈ మూడు విధానాలకి ఇవాళ మీరు ఇంట్లోనే కూర్చున్న కాన్నే మీరు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు మీ వేళ్ళతో నేను ఇవాళ చూపిస్తాను. చూడండి. ఇదే విధంగా వేరే వ్యాధులకు కూడా నేను మీ వేళ్ళతో చేసుకునేటువంటి విధానాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను, నా ఛానల్లో. తప్పక చూడండి. మందులు లేకుండా, ఎటువంటి ఆపరేషన్స్ దాకా వెళ్ళకుండా మీకు మీరు నయం చేసుకునేటువంటి విధానం. కడుపు నొప్పి కొరకు, అది కూడా బొడ్డు కింద పిసకడం, కుచ్చుకపోవడం, పట్టేసినట్టు. చూద్దాం. ఎడమ చెయ్యికి ఇక్కడ కరెక్ట్ ఎడమ చెయ్యి గీత పైన నేను ఇది చుక్క పెట్టాను. ఇది ట్రీట్మెంట్ చేసేటువంటి పాయింట్. అంటే దీంతో మనము దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. దేంతో ట్రీట్మెంట్ చేయాలి? మీ చూపుడు వేలుతో. ఈ చూపుడు వేలుకి పైన క్రౌన్ ఏరియా, అంటే ఈ వేలికి తల భాగం లేదా కిరీట భాగం, అంటే ఈ తలకు కిరీటం పెడితే ఏ ప్లేసో అది కిరీట భాగం, లేదా తల మాడ భాగం. ఎడమ చేతిలో మధ్య వేలికి ఈ గీత పైన కరెక్ట్ మధ్యలో ఒక చుక్క పెట్టుకోండి. చుక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది మీకు అర్థం కావాలని నేను చుక్క పెట్టాను, కానీ చుక్క పెట్టుకోకూడదు. దీన్ని SP3 పాయింట్ అంటారు, అంటే స్ప్లీన్ 3 పాయింట్. చాలా ప్రాబ్లమ్స్కి ఇది ఒక మంచి పాయింట్. మీకు పోతూ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఫ్యూచర్లో చేసే వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ కాదు, ఎక్కువ ప్రాబ్లమ్స్కి ఈ SP3నే మీకు ఉపయోగపడుతుంది, రక్తానికి సంబంధించి. ఓకేనా? సరే, ఈ పాయింట్ని మీరు ఎలా ట్రీట్మెంట్ చేయాలి? ఈ వేలు ఇలా పెట్టేసుకొని ఈ చూపుడు వేలు కరెక్ట్ ఎరెక్ట్ చేయాలి. ఇట్లా వంగకూడదు, వంగి చేసుకున్నాడు ఇట్లా కాదు, ఏళ్ళు వంచి చేయడం కాదు. మంచిగా ఎరెక్ట్గా ఉండాలి. ఇది కూడా ఎరెక్ట్గా ఉండాలి. తీసుకునేటువంటి వేలు ఎరెక్ట్గా ఉండాలి, ఇచ్చేటువంటి వేలు ఎరెక్ట్గా ఉండాలి. అంటే స్టిఫ్గా నిలబడి ఉండడం అన్నట్టు. ఈ చూపుడు వేలుని, ఈ మధ్య వేలుని, ఈ రెండు చుక్కల్ని కలిపేయండి అంతే. మీకు అర్థం కాకపోతే చుక్కలు పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా పెట్టుకోండి. ఇది 2 నిమిషాలు నుంచి
12 నిమిషాలు లేదా 20 నిమిషాలు, అర్ధ గంట వరకు కూడా చేసుకోవచ్చు. మీరు టీవీ చూస్తూనో, లేక బుక్ చదువుకుంటూనో, లేకపోతే వేరే వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడుతూనో, లేకపోతే ఎక్కడన్నా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ఈ విధంగా పెట్టుకొని కూర్చోవచ్చు. మీకు అంటే ఇది కడుపు నొప్పి వచ్చినప్పుడు అని అంటే ఇది చేసుకుంటూ కూర్చుంటా నేను కడుపు నొప్పికి అని అంటే కుదరదు. టాబ్లెట్స్ తీసుకోండి. ఇది ఎవరికి అంటే రోజుకు ఒకసారి కడుపులో కుచ్చుకపోయినట్టు అవ్వడం, బొడ్డు కింద పొట్టలో కుచ్చుకపోయినట్టు, ఒత్తిడి అయినట్టు, పిసికినట్టు అవుతుంది. ఒక టైంలో వచ్చేస్తుంది వాళ్ళకి ఇది నిత్యం ప్రతిరోజు. అటువంటి వాళ్ళ కొరకు ఇది నేను చెప్తున్నాను, అందరి కొరకు కాదు. కడుపు నొప్పి రాగానే ఇది పెట్టుకొని కూర్చుంటే మీకు తగ్గదు. ఇన్స్టెంట్గా మీరు మెడిసిన్స్ వాడాల్సిందే. కడుపు నొప్పికి తొందరగా తగ్గిపోతుంది, ప్రమాదం ఉండదు. ఇది నేను చెప్పేది ఎవరి కోసం అంటే నిత్యం కొన్ని నెలల నుంచి, కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కడుపులో పిసకడం, కుచ్చినట్టు అవ్వడం, పట్టేసినట్టు అవ్వడం, బొడ్డు కింద భాగం ఇలా పెట్టుకొని మీరు కూర్చో. ఒత్తిడి చేయొద్దు, జస్ట్ ఇలా ఆనిచ్చాలి. ఇలా ఆనిస్తేనే మీకు ఈ ఏలు, ఈ చూపుడు వేలు, ఈ మధ్య వేలికి ట్రీట్మెంట్ చేస్తుంది అని అర్థం. మీకు మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. కొన్ని రోజులు చేసుకోండి, చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది, మీకు తెలిసిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత, ఒక 10 నిమిషాల తర్వాత, ఒక 20 నిమిషాల తర్వాత మీకు అర్థమైపోతుంది పొట్టలో ఏం జరుగుతుంది, ఇది ఏం ట్రీట్మెంట్ చేస్తుంది అనేది. తప్పకుండా చేసుకోండి ఈ ట్రీట్మెంట్, మీకు చాలా లాభాలు ఉంటాయి. మెడిసిన్ లేకుండా, ఎటువంటి పథ్యం లేకుండా, ఏ మెడిసిన్స్ అవసరం లేదు. ఇక దీంతో ఇలా పెట్టుకొని మీరు కూర్చుంటే మీకు దీర్ఘకాలికంగా బాధ పెడుతున్న నేను ఇంతకుముందు చెప్పినటువంటి కడుపు నొప్పి గుణాలు తగ్గిపోతాయి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎడమ వేలు, ఇది కుడి వేలు. ఈ 2 వేలనే ఉపయోగించుకోవాలి ట్రీట్మెంట్ చేయడానికి. దీంట్లో ఇక వేరే ఏ వేలు వాడద్దు, దీంట్లో ఏ వేలు వాడద్దు. ఓకేనా, తప్పక చేసుకోండి, లాభాలు పొందండి. నా వీడియో మీరు కనుక ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ మీకు రిజల్ట్స్ మంచిగా అనిపిస్తే మీరు ఈ వీడియోని ఈ బాధపడుతున్న వాళ్లకు షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.